ఒకరోజు ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భవతి భిక్షాం దేహి అని అడిగారు. ద్వాదశి పారణ చేయాల్సిన సమయం అన్నమాట. ఆ తల్లికి ఇంట్లో ఏమీ లేదు అసలు పెట్టడానికి. దాంతో చూసి అయ్యో వచ్చిన వాళ్ళని అతిథిని ఊరికే పంపించకూడదు అని ఒక మాగిపోయిన ఉసిరికాయ ఉంటే ఆ ఉసిరికాయ ఇచ్చింది. అంతటి పేదరికం, బట్టలో అన్నీ కూడా చిరిగిపోయినాయి. దాన్ని చూసి 7-8 ఏళ్ల శంకరాచార్యుల వారికి మనస్సు కరిగిపోయింది. వెంటనే లక్ష్మీదేవిని ప్రార్థించి అమ్మా నువ్వు కిందకి దిగిరా అని అడిగారు. అంటే ఆయన పిలిస్తే అమ్మవారు కూడా కిందకి దిగొచ్చేలాంటి అవతారం అది. మనకి అంటారు చూడండి, దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం అని. అటువంటి మహనీయులు శంకరాచార్యుల వారు. అయితే లక్ష్మీదేవి వచ్చి నాయన నువ్వు పిలిచావు బాగానే ఉంది, కానీ విదితం తవ వత్సహృదయం కృతమేభిర్న పురా భవేత్ శుభం అని చెప్పేశారు. అంటే ఈ కుటుంబంలో వాళ్ళు పూర్వజన్మలో పెట్టి పుట్టలేదు, అందువల్ల వాళ్ళకి ఇవ్వడానికి కుదరదు అని. అప్పుడు ఆయన కనకధారా స్తోత్రాన్ని అప్పటికప్పుడు ఆశువుగా చదివేసరికి అమ్మవారు పొంగిపోయి అయ్యో నా బిడ్డ పిలిచాడు, వాళ్ళ కర్మ దుష్కర్మ మొత్తాన్ని తీసేస్తాను అని చెప్పి తీసేసి అప్పటికప్పుడు ఆకాశంలోంచి 1:48 నిమిషాల పాటు కనకధార కురిపించారు, బంగారపు ఉసిరికాయలు.